నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. చట్టం ముందు అందరూ సమానమే అంటారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్తుంటారు. కానీ బాధితులకు న్యాయం జరగాల్సిన చోట అధికారం అంగబలం నీడలా నిలబడితే పరిస్థితి ఏంటి? తెలంగాణను కుదిపేస్తున్న బండి భగరత్ పోక్సో కేసు ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ప్రధాన నిందితుడు జైల్లో ఉన్న ఈ కేసు చుట్టూ ఉన్న అసలు శక్తులపై ఎందుకు చర్యలు లేవు? ఒక కేంద్ర సహాయ మంత్రి అలాగే ఒక మాజీ జర్నలిస్ట్ ఈ కేసులో చట్ట ప్రకారం నిందితులు కాబోతున్నారా? అసలు న్యాయ నిపుణులు పోలీసు వర్గాల్లో నడుస్తున్న ఆ అంతర్గత చర్చ ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. బండి భగరత్ పై పోక్సో చట్టం కింద అత్యంత తీవ్రమైన కేసు నమోదైంది. మైనర్లపై జరిగే లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఇది. ఈ చట్టం ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా ఎవరిపైనైనా పోక్సో కేసు నమోదైతే వెంటనే అరెస్టు చేయడం, విచారించడం జరుగుతోంది. కానీ ఈ కేసులో ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం ఎన్నో తెరవెనక సూత్రాలు నడిచాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ప్రధాన నిందితుడిని మాత్రమే కాకుండా అతనికి సహకరించిన వారిని కూడా ఈ కేసులోకి లాగాలని న్యాయ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ 2-3 పాయింట్లు మాట్లాడుకోవాలి. పాయింట్ 1 నిందితుడిని దాచడం. పాయింట్ 2 బాధితులను బెదిరించడం. పాయింట్ 3 చట్ట విరుద్ధ సెటిల్మెంట్లు. ఇక్కడ మనం పోక్సో చట్టంలోని లోతులను పరిశీలించాల్సి ఉంది. చట్టం ప్రకారం నేరం చేయడం ఎంత తప్పో నేరస్తుని కాపాడటం కూడా అంతే పెద్ద తప్పు. మొదటిది, ఒక పోక్సో కేసు నమోదైనప్పుడు లేదా నేరం జరిగినప్పుడు నిందితుడిని పోలీసులకు దొరకకుండా దాచిపెట్టడం, ఆశ్రయం కల్పించడం చట్టం ప్రకారం నేరం. రెండవది, బాధితులను భయభ్రాంతులకు గురి చేయడం, కేసు వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేయడం. మూడవది, పోలీసులకు తెలియకుండా లేదా కోర్టు వెలుపల సెటిల్మెంట్ల కోసం రాయబారాలు నడపడం తీవ్రమైన శిక్షార్హమైన నేరాలు. మరి ఈ కేసులో ఈ 3 విషయాలు జరిగాయా అంటే అవుననే సమాధానం వస్తోంది సాక్షాత్తు బాధితుల కుటుంబం నుంచి. ఈ కేసులో అన్నిటికంటే కీలకమైన ఆధారం బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన వాగ్మూలం. ఈ చట్టం ముందు ఈ సెటిల్మెంట్ కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. బాధితురాలి తల్లి తన స్టేట్మెంట్ లో ఏం చెప్పిందంటే, తమను నిందితుడి తండ్రి ఇంటికి పిలిపించారని, అక్కడ తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చి బెదిరింపులకు గురి చేశారని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రధాన నిందితుడైన భగీరథ్ ను పోలీసులు అరెస్టు చేయకుండా దాదాపు 9 రోజుల పాటు పోలీసులకు దొరకకుండా దాచారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉండి చట్టాన్ని గౌరవించాల్సిన వారే నిందితుడిని దాచడం వెనక అర్థం ఏంటని అందరిలోనూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కథ ఇక్కడితో అయిపోలేదు. పోక్సో కేసు నమోదై తీవ్ర వివాదం నడుస్తున్న సమయంలోనే నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కరీంనగర్ లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. వేలాది మంది సాక్షిగా ఆయన మాట్లాడుతూ, తమ జోలికి వస్తే అంతు చూస్తాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఇవి రాజకీయ వ్యాఖ్యలుగా అనిపించవచ్చు, కానీ న్యాయ నిపుణులు మాత్రం దీనిని వేరే కోణంలో చూస్తున్నారు. ఒకవైపు కేసు విచారణలో ఉన్నప్పుడు, బాధితులు భయాందోళనలో ఉన్నప్పుడు ఇలాంటి బహిరంగ హెచ్చరికలు చేయడం బాధితులను సాక్షులను నేరుగా బెదిరించడమే అవుతుందని, ఇది కూడా పోక్సో చట్టం కింద అదనపు నేరం కిందకే వస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు న్యాయ నిపుణులు పోలీస్ వర్గాల్లో నడుస్తున్న అసలు లెక్క ఇదే. ప్రధాన నిందితుడు బండి భగరత్ ఎలాగో A1 గా ఉన్నాడు. అయితే నిందితుడిని దాచడం, బాధితురాలి తల్లిని ఇంటికి పిలిపించి బెదిరించడం, బహిరంగంగా హెచ్చరికలు చేయడం వంటి ఆరోపణల నేపథ్యంలో నిందితుడి తండ్రిని ఈ కేసులో ఏటుగా చేర్చాలని డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంలో బాధితులతో మాట్లాడి కేసును వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేయడానికి మధ్యవర్తిగా మారి సెటిల్మెంట్ కు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ జర్నలిస్ట్, ప్రస్తుత బీజేపీ నేత సంగప్పను A3గా చేర్చడానికి బలమైన చట్టపరమైన ఆధారాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఎలాంటి కేసులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 16, 17 నిందితుడితో చేతులు కలిపి బాధితులను భయపెడుతూ కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తే ఆ నేరానికి సహకరించిన వారిని కూడా ఈ సెక్షన్ల కింద నేరస్తులుగానే పరిగణిస్తారు. పోక్సో కేసులో నిందితుడికి సహాయం చేసినా, నేరం చేయడానికి ఉసిగొల్పిన, నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన వారు కూడా అసలు నేరస్తుడితో సమానంగా సెక్షన్ 16 కింద శిక్షార్హులవుతారు. ప్రధాన నిందితుడికి ఎంత శిక్ష పడుతుందో అంతే సమానమైన శిక్ష పడే అవకాశం ఉంది. పోక్సో కేసులో బాధితులను బెదిరించడం లేదా పంచాయతీలు చేసి కేసులను నిర్వీర్యం చేయాలని చూడటం చట్టరీత్యా క్షమించరాని నేరాలు. సెక్షన్ 19, 21 ప్రకారం చిన్నారులపై లైంగిక దాడి జరిగినట్లు తెలిస్తే ఎవరైనా సరే పోలీసులకు సమాచారం అందించాలి.
అలా కాకుండా నిందితుడికి అనుకూలంగా ఉంటూ సమాచారాన్ని దాచిపెడితే సెక్షన్ 21 కింద 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక బిఎన్ఎస్ సెక్షన్ 351 కింద బాధితులను లేదా సాక్షులను చంపేస్తామని బెదిరించడం లేదా కేసు విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేయడం నేరం. ప్రాణాపాయం కలిగిస్తామని బెదిరిస్తే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 విధించవచ్చు. బిఎన్ఎస్ సెక్షన్ 249, 238 సెక్షన్లు కూడా కీలకమే. పోలీసులకు దొరకకుండా నిందితుడికి ఆశ్రయం కల్పించడం, దాచడం బిఎన్ఎస్ సెక్షన్ 249 కింద నేరం. నిందితుడికి పడే శిక్షను బట్టి అతడిని దాచిన వారికి 3 నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. కేసును నీరుగార్చేందుకు సాక్షిని రూపుమాపడం, తప్పుడు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తే బిఎన్ఎస్ సెక్షన్ 238 కింద శిక్ష పడుతోంది. బాధితురాలి తల్లి ఇచ్చిన స్టేట్మెంట్, నిందితుడిని 9 రోజులు దాచిన ఉదాంతం, బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఒకవైపు కనిపిస్తుంటే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కేంద్ర మంత్రిపై గాని ఆ మాజీ జర్నలిస్టులపై గాని ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకపోవడం చర్చకు దారితీసింది. అధికార పక్షంలో ఉన్న కేంద్ర మంత్రి కాబట్టే పోలీసులు వెనకడుగు వేస్తున్నారా, లేక చట్టం తన పంజాని విసిరి వీరిని కూడా నిందితులుగా మారుస్తుందా అన్నది చూడాలి.